హాయ్ అండి అందరికి. సోడా వ్యాపారం చేయాలనుకున్న వారికి అయితే 2020 సంవత్సరం ఖర్చులు అదేవిధంగా ఆదాయం ఏ విధంగా ఉంటుందన్నది చెప్తాను. నిమ్మకాయ గ్లాస్ కట్టలు అదేవిధంగా సోడా కార్టు కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది అన్నది వివరాలు అయితే మీకు ఇందులో చూపిస్తానండి. సోడా వ్యాపారం చేయాలనుకున్న వారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్గా అయితే చెప్తాను. ఇవి 2020 సంవత్సరం ప్రస్తుతం ఈ రోజున్న ఖర్చులండి. నేను చెప్పేది అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కడ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎంత ఖర్చు అవుతుందో ఏమేమి మెటీరియల్ పడుతుంది అన్నది అయితే మీకు వివరంగా అయితే రాశాను. ఒకసారి చెప్తాను ఏనండి ఫ్రెండ్స్. 2026 సంవత్సరం సోడా బిజినెస్ డీటెయిల్స్ అండి. అయితే ఫస్ట్ మెటీరియల్స్ అండి: నిమ్మకాయలు, పంచదార, గ్యాస్, సబ్జాలు, ప్యాకింగ్ కవర్స్, అదేవిధంగా క్యారీ బ్యాగ్స్ అండి. ఇవి అయితే అవసరం అవుతాయి. ఇప్పుడున్న రేటు ప్రకారం ప్రజెంట్ ఈ రోజు అండి మే నెల 5వ తారీఖు నా సోడా బండ్లోకి అయితే 3 కేజీలు తీసుకొచ్చానండి నిమ్మకాయలు. ఇగోండి నిమ్మకాయలు, ఇవి 3 కేజీలు అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు కేజీ అయితే 150 రూపాయలు వేసారండి. 3 కేజీలు కలిపి 450 రూపాయలు. అదేవిధంగా పంచదార అండి. పంచదార అంటే ఇప్పుడు మనం స్వీట్ అవసరం అవుతుందండి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదండి మన సోడాలో స్వీట్ సోడాలు చేయడానికి మన పంచదార అవసరం అవుతుందండి. అలా స్వీట్ తయారు చేయడానికి డైలీ ఒక 5 కేజీలు అయితే అవసరం అవుతుందండి. కేజీ వచ్చేసి అయితే 48 రూపాయలు, 240 రూపాయలు అయితే అవుతుందండి. గ్యాస్ అండి, గ్యాస్ వచ్చేసి అయితే 500 అండి. మనం బండ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ బండ వచ్చేసి అయితే మీకు చూపిస్తున్నా చూడండి. ఇది గ్యాస్ బండ. ఇది మనం ఈ బండి ఇచ్చేసి అయితే వేరే బండి అయితే తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. దాని కాస్ట్ వచ్చేసి అయితే 500 రూపీస్. ఇదైతే 1 వీక్ వస్తుంది మనకి. అదేవిధంగా గ్లాస్ కట్టలు అండి. గ్లాసులు కట్ట వచ్చేసి అయితే 45 రూపాయలు అండి. నాకు ఇప్పుడున్న ప్రజెంట్ అయితే 4 కట్టలు అవుతున్నాయి. 4 కట్టలు అయితే కట్ట వచ్చేసి 45 రూపాయలు కాబట్టి 180 రూపాయలు అండి. ఇది కూడా చూపిస్తాను. మనం వాడేది పెద్ద గ్లాస్ కట్టలండి. ఈ గ్లాస్ కట్టలండి మనం వాడేది. అదేవిధంగా సబ్జాలు అండి. సబ్జాలు వచ్చేసి డైలీ ఒక 20 రూపాయలు సబ్జాలు అండి. సబ్జాలు వేస్తాను నేను. ఇవ్వండి 20 రూపాయలు అయితే సబ్జాలుగా అవుతాయి. అదేవిధంగా ప్యాకింగ్ కవర్స్ చూపిస్తున్నా చూడండి. ఇవ్వండి ప్యాకింగ్ కవర్స్ 5x8 సైజ్ వచ్చేసి మీ దీని మీద సైజ్ చూడండి. 5x8 ఇదైతే వాడతానండి. తర్వాత క్యారీ బ్యాగ్స్ అండి. మన ప్యాకింగ్ చేసి వేయాలి కండి ఫ్రెండ్స్. క్యారీ బ్యాగ్స్ 20 రూపాయలు. ఇవి వచ్చేసి టోటల్గా ఖర్చులు వచ్చేసి అయితే 1480 రూపాయలు అండి. ఈ క్యారీ బ్యాగ్స్ ఈ 20 రూపీస్ అయితే తీసేసి రిమైనింగ్ యాడ్ చేయలేదండి. ఈ వాటికే కలిపానండి. 1480 రూపాయలు అండి డైలీ నేను పెట్టే పెట్టుబడి. 2026 సంవత్సరం సోడా వ్యాపారం చేయాలనుకున్న వారి గురించి ఈ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఇప్పుడైతే అన్ని ఎక్స్పెన్సెస్ అయితే పెరిగిపోయాయండి. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా ఎసెన్స్ అండి. ఎక్స్ట్రా ఎసెన్స్ అంటే చూపిస్తా చూడండి. ఇదిగోండి లెమన్, అదేవిధంగా ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, స్ట్రాబెర్రీ, ఇవేనండి ఎక్స్ట్రా ఎసెన్స్ అయితే. వీటిలు మన సీజన్ మొత్తానికి సరిపడగా 10,000 రూపాయలు అయితే పెట్టుబడి అయితే పెట్టాలి. ఇప్పటి వరకు ఎంత ఖర్చు అవుతుంది అన్నది మీకు చెప్పాను కదా వివరంగా. ఇప్పుడు ఆదాయం గురించి అయితే చెప్తానండి వివరంగా. గ్లాస్ కట్టకి ఎన్ని గ్లాసులు ఉంటాయి, మన గ్లాసు 20 రూపాయలు అమ్ముతున్నామండి. దాన్ని బట్టి మనం ఎంత అమ్మితే ఎంత లాభం వస్తుందని ఎవరో పూర్తిగా చెప్తాను చూడండి. ఒక గ్లాస్ కట్ట వచ్చేసి ఇప్పుడు నేను కొనే కట్టకైతే 33 రూపాయలు ఉన్నాయండి. అలాగా 4 కట్టలు అమ్ముతాను కాబట్టి 4 కట్టలు అంటే 132 గ్లాసులు ఇంటూ 20 టోటల్గా 2640 రూపాయలు అండి. అదేవిధంగా ఖర్చు అండి. ఖర్చు వచ్చేసి ఈ 1480 రూపాయలు. ఈ రోజు పెట్టుబడిలో ఖర్చు 1480 రూపాయలు తీసేస్తే ఆదాయం వచ్చేసి 1160 రూపాయలు అయితే ఉంటుందండి. 1160 రూపాయలు అయితే ఉంటుందండి. ఇది కాకుండా నాకు 200 ఎక్స్ట్రా అవుతుందండి. ఎందుకంటే
పొరుగురు నుండి వచ్చి నేను పొరుగురులో వ్యాపారం చేస్తున్నాను కాబట్టి అక్కడ నుండి ఇక్కడికి వస్తానికి 100 రూపాయలు పెట్రోల్ అవుతుందండి. అదేవిధంగా మళ్ళీ సోడా కార్టు నేను పెట్టే ఇంటికాడ నుండి తీసుకురావడానికి ఒక 100 రూపాయలు 200 ఎడిషనల్ గా ఖర్చు ఇవ్వాలి. నాకు వచ్చేసి ఇప్పుడు 1000 రూపాయలు 900 అయితే అలా మిగులుతుందండి. ఈ 2026 ప్రకారం అయితే ఈ లెక్కలండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాం. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతిరోజు మీకైతే వీడియో రూపంలో మీ ముందుకు వస్తాం. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.